అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 50 సెంట్ల సైటు. ఇది గ్రామానికి ఆనుకుని ఉంటుంది. మీరు వీడియో స్టార్టింగ్లో మ్యాప్ని మీరు నిశ్చితంగా పరిశీలించవచ్చండి. భూమి స్వరూపం ఏ విధంగా ఉంది, సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు పూర్తిగా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో జెన్యూన్ వీడియోసే వస్తాయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది ఒక గ్రామానికి ఆనుకొని ఉంటుందండి. మీరు వీడియోలో మ్యాప్లో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. మనకి ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 46 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి హైవేకి 35 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. మీకు పూర్తిగా మ్యాప్ రూపంలో అందించడం జరిగిందండి. సైటు ఏ విధంగా ఉందనేది కూడా మీకు చూపించడం జరిగింది. ఎక్కడి నుంచి ఎంత దూరం అనేది మ్యాప్ రూపంలో, గూగుల్ మ్యాప్ రూపంలో డిస్టెన్స్ మీకు వీడియోలో చూపించడం జరిగిందండి. ఇదేనండి మన సైట్ వచ్చేసి. రోడ్డు ఫేసింగ్ సుమారుగా 70-80 మీటర్లు వస్తుందండి. రోడ్డు ఫేసింగ్ సుమారుగా మనకి 70-80 మీటర్లు వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోడ్డుకి కుడివైపు అండి సైట్ వచ్చేసి. మనకి రోడ్డుకి కుడివైపు ఉందండి సైటు. ఇది గ్రామానికి దాదాపుగా ఆనుకొని ఉంటుందని చెప్పొచ్చు. 50 సెంట్లు అండి. సెంటు ధర వచ్చి 60,000 ఫైనల్ చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. ఇదేనండి మన సైట్ వచ్చేసి. సైట్ అయితే చాలా బాగుందండి. గ్రామానికి ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మీరు అక్కడ వీడియోలో చూడవచ్చండి. దాదాపుగా గ్రామం దగ్గరలోనే ఉంటుంది. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మ్యాప్ రూపంలో మీరు వీడియో మొదట్లో చూడవచ్చు. ఇదేనండి మనం చూడాలనుకున్న సైట్ వచ్చేసి 50 సెంట్లు. సెంటు ధర వచ్చి 60,000 ఫైనల్ చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 46 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి హైవేకి 35 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. డబుల్ రోడ్కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు చూడవచ్చండి. నియర్ బై విలేజ్కి ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. అన్ని పంటలు పండుతాయండి ఈ సైట్లో వచ్చేసి. నీరు సదుపాయం కూడా మనకి పుష్కలంగా ఉంటుందండి. కాలువ నీరు సదుపాయం ఉంటుంది. మనకి అన్ని పంటలు పండుతాయండి. ప్రస్తుతం వరి అనేది వేశారు. ఇందులో వరి నాట్లు అనేది వేయడం జరిగింది. తార్ రోడ్ ఫేసింగ్ కూడా మనకి సుమారుగా 70-80 మీటర్లు వస్తుందండి. మీరు వీడియో క్లియర్గా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. రికార్డు పరంగా కూడా చాలా మంచి రికార్డు అని మనం చెప్పుకోవచ్చు. రికార్డు మీద మంచి అవగాహన ఉందండి నాకైతే. మీకైతే రికార్డు కోసం ఇబ్బంది పడవలసిన పని అయితే ఏమీ లేదు. తార్ రోడ్ ఫేసింగ్ సుమారుగా 70-80 మీటర్లు అనేది వస్తుందని మనం చెప్పుకోవచ్చండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఒక కొత్త వీడియో అనేది వస్తుంది. ఈ మధ్యకాలంలో వీడియోలు ఏమి పోస్ట్ చేయలేదండి. కొన్ని పనుల వల్ల వీడియోలు ఏమి మనం పోస్ట్ చేయలేదు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనకి వీడియోలు అనేది వస్తుందండి.